సచ్చాడు అదవా. హాయ్, నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా మా బయాలజీ టీచర్ కాస్త బాగుంటుందిలే, మనిషి చచ్చాక 7 నిమిషాలు ఇంకా బ్రెయిన్ పనిచేస్తుందని చెప్పింది. అంటే మనమే. ఎస్, నేను బ్రెయిన్ని మాట్లాడుతున్నా. ఇదిగో ఇక్కడ చచ్చిపడున్నాడే, వీడి పేరు. అయినా పేరెందుకులే, ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎలాగో బాడీ అని పిలుస్తారు కదా. ఎప్పుడు చూడు ఆ హార్ట్కి నాకు గొడవ అవుతూనే ఉంటది. బంధాలు, బాధ్యతలని, అడ్డమైన రిలేషన్స్ అన్ని మోసి లాస్ట్కి జ్ఞాపకాలు నాకు ఇచ్చి నాకన్నా 7 నిమిషాలు ముందే చచ్చిపడున్నాడు ఎదవా. ఇప్పుడన్నా కనీసం ఆ హార్ట్కి నాకు పోటీ లేకుండా నేను ఒక్కనే మాట్లాడే ఛాన్స్ నాకు 7 నిమిషాలు దొరికింది. అమ్మో బాబోయ్, టైం లేదు, ఇంట్రో ఇచ్చేసాను కదా, పద మాట్లాడేసుకుందాం. అందరికీ మెమరీస్ ఉంటాయి, గుడ్ మెమరీస్, బ్యాడ్ మెమరీస్ అంటూ. కానీ ఇప్పుడు అన్నీ దించేసుకొని వెళ్లాల్సిన టైం వచ్చేసింది. ఈ లైఫ్లో పడ్డ వెయిట్నంతా ఖచ్చితంగా మిస్ అవుతాను. మొదటిగా ప్రేమ అనే అర్థానికి అమ్మని, బాధ్యత అనే అర్థానికి నాన్నని వదిలేస్తున్నాను. ఇప్పుడు వీడి బాడీని మోయడానికి నేను పరిమితం చేసుకున్న 4 దోస్తులను కూడా వదిలేస్తున్నాను. ప్రతి సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి అడ్డగోలుగా తిరిగిన ఆ పల్లె వాతావరణాన్ని కూడా వదిలేస్తున్నాను. ఏం చేస్తున్నావు, ఇంకా జాబ్ రాలేదా అని పక్కన నుండి ఇండైరెక్ట్గా తిడుతూ మోటివేట్ చేసిన చుట్టాలని, చుట్టుపక్కన వాళ్ళని అందరినీ వదిలేస్తున్నాను. పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ రిలీజ్ అయినప్పుడు నా తొలి ప్రేమగా పరిచయమైన అమ్మాయిని కూడా వదిలేస్తున్నాను. అదేనండి వీడి వైఫ్ని అంటున్నా. వామ్మో, అదో పెద్ద ప్రేమ కథలేండి, ఇప్పుడు అంతా చెప్పే టైం లేదు, కానీ వదిలేస్తున్నాను. నేను అమ్మా నాన్న అని పిలిచే పిలుపు నుంచి నన్ను నాన్న అని పిలిచే నా 2 పిల్లల్ని కూడా వదిలేస్తున్నాను. లైట్గా ఎమోషనల్ అవుతున్నా అనుకుంటున్నారా? అదే చెప్పా కదా, ఆ హార్ట్ గడ సచ్చి వాడి ఫీలింగ్స్ని నాకంటించి వెళ్ళాడు. అవే జ్ఞాపకాలతో కలిపి మీ ముందు వదిలేస్తున్నా. లైక్ ఈ బాడీ నుంచి వీడి ఊపిరిని ఎలా వదిలేశాడో అలా అన్నమాట. ఏముందిలే, ఇంకా కొన్ని నిమిషాలు భరించండి నన్ను, చాలు. స్కూల్లో చేసిన అల్లరి, కాలేజీలో చేసిన రచ్చ, నాకు పాఠాలు చెప్పిన టీచర్స్, వాళ్ళ మీద వేసుకున్న జోక్స్ని కూడా వదిలేస్తున్నాను. కాలేజీలో బంకులు కొట్టి మ్యాట్నీలకు వెళ్ళిన ఆ సరదా రోజుల్ని కూడా వదిలేస్తున్నాను. అందులో యాక్ట్ చేసిన ఫేవరెట్ యాక్టర్స్ హెయిర్ స్టైల్స్ కోసం నేను చిన్నప్పటి నుంచి వెళ్తున్న ఫేవరెట్ సెలూన్ షాప్ అన్నని కూడా వదిలేస్తున్నాను. బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ కోసం వెయిట్ చేస్తూ ట్రై చేస్తూ ఫెయిల్ అవుతున్న స్ట్రగులింగ్ డేస్ని కూడా వదిలేస్తున్నాను. ఫైనల్గా ఫస్ట్ జాబ్ ఆఫర్ లెటర్ వచ్చినప్పుడు మా అమ్మా నాన్నలకి ప్రౌడ్గా చెప్పుకున్న ఆ మెమరబుల్ డేని కూడా వదిలేస్తున్నాను. వచ్చిన జాబ్ కోసం పుట్టిన ఊరి నుంచి దూరంగా వచ్చిన ఆ రోజుని చివరిసారిగా మళ్ళీ ఈ రోజు వదిలేస్తున్నాను. ఫ్రెండ్స్తో తిరిగిన ట్రిప్స్, లోగా ఫీల్ అయినప్పుడు ఒంటరిగా వెళ్ళిన ట్రిప్స్ కూడా వదిలేస్తున్నాను. అలాగే 10th క్లాస్ వాళ్ళతో 10 years తర్వాత గెట్ టుగెదర్ చేసుకున్న పార్టీ డేని కూడా ఈరోజు వదిలేస్తున్నాను. ముఖ్యంగా సినిమాలు, భారతం నుండి బాహుబలి దాకా ఎన్నో కథలు, ఎన్నో పాత్రలు, మనం చూడని రామాయణాన్ని మరియు మనల్ని మాయలోకి దింపిన మాయాబజార్ని మనకి చూపించిన ఆ వెండి తెరల్ని కూడా వదిలేస్తున్నాను. అండ్ ఎన్నో కవర్ పేజెస్ నచ్చి కొన్న నవల్స్ చదవకుండానే వదిలేసిన ఆ పుస్తకాలను కూడా వదిలేస్తున్నాను. సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న జోక్స్, ఫేస్బుక్లో ఫస్ట్ పిక్ అప్లోడ్ చేసినప్పుడు దాని కింద క్యాప్షన్ రాయడం కోసం కష్టపడ్డ రోజులని, అది ఫేకో రియలో తెలియకుండానే మెసేజ్ చేసిన ఆ ఏంజల్ ప్రియాని, ఇంకా అక్కడ కలవకుండానే కలుపుకున్న ఫ్రెండ్స్ని, కలుపుకున్నాక కూడా కలవలేని ఫ్రెండ్స్ని కూడా వదిలేస్తున్నాను. ప్రయాణాల్లో అనుకోకుండా పరిచయమైన ఆ మనుషులని, ఆ కొద్ది క్షణాల్లో మాట్లాడుకున్న అందమైన మాటల్ని కూడా వదిలేస్తున్నాను. అనుకోని లేదా అనుకోకుండా పడ్డ అవమానాలు, అదృష్టంతో కష్టంతో కృతజ్ఞతగా వచ్చిన సన్మానాలను కూడా అక్కడితోనే వదిలేస్తున్నాను. చింటూ, అదే నేను లాస్ట్ 3 years గా పెంచుకుంటున్నా నా కుక్క పిల్ల, వాడిప్పుడు పెద్దగా అయిపోయాడులే, వాడికి నేనంటే చాలా ఇష్టం, రేపటి నుంచి ఖచ్చితంగా నన్ను మిస్ అవుతాడు, వాడిని కూడా వదిలేస్తున్నాను. ఏమంటివి దగ్గర నుంచి వీరశంకర్ రెడ్డి దగ్గర వరకు, అంతెందుకు మొన్న వచ్చిన తగ్గేదేలే లాంటి ఎన్నో ఐకానిక్ డైలాగ్స్ కామెడీగా వాడినా, కామెంట్స్ కోసం వాడినా, ఇప్పుడు ఇక్కడే అవి కూడా వదిలేస్తున్నాను. కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే దగ్గర నుంచి ఊ అంటావా మామ వరకు క్రియేట్ చేసుకున్న ఎన్నో ఫేవరెట్ ప్లేలిస్ట్లను కూడా ఇక్కడే వదిలేస్తున్నాను. సెర్లాక్ నుంచి హైదరాబాద్ దమ్ బిర్యానీ వరకు తిన్న ఎన్నో డెలీషియస్ ఫుడ్ ని కూడా, ఇంకా చాలా ట్రై చేయాలని లిస్ట్ వేసుకున్న డిషెస్ ని టేస్ట్ చేయకుండానే వదిలేస్తున్నాను. జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా ఎన్నోసార్లు పోతాను అనుకున్నా, నన్ను కాపాడిన దేవుళ్ళ లాంటి డాక్టర్లను కూడా ఇప్పుడు వదిలేస్తున్నాను. మెయిన్ గా మా వీధి చివరిలో ఉన్న కిరాణా కొట్టు షాప్ అంకుల్ని కూడా వదిలేస్తున్నాను. సారీ అంకుల్, మీకు 30 rupees ఇవ్వాలి, నాన్న దగ్గర తీసుకోండి. కళలు, వామ్మో, చాలాసార్లు గుర్తుపెట్టుకుందాం అనుకున్నా వాళ్ళు ఎవరు ఏంటి అని, కానీ లేచి మగం కడుక్కునే లోపే మర్చిపోయిన వాళ్ళని ఎన్నోసార్లు గుర్తు తెచ్చుకుందాం అనుకున్నా కదా, ఇప్పుడు వాళ్ళని కూడా వదిలేస్తున్నా. చూపు సరిగ్గా కనిపించకపోతే నీకు నేనున్నాను, అల్ట్రా హెచ్డీలో చూపిస్తానని ధైర్యం చెప్పిన నా కళ్ళద్దాలని కూడా వదిలేస్తున్నాను. అలాగే నేను ఒకసారి అర్జెంటుగా వెళ్తూ బండాగినప్పుడు నాకు టైంకి లిఫ్ట్ ఇచ్చిన ఆ రెడ్ షర్ట్ అన్నను కూడా మిస్ అవుతాను. నా బట్టలు, బ్యాగ్, చెప్పులు, ఇయర్ ఫోన్స్ రేపటి నుంచి నా మీద బెంగెట్టేసుకుంటాయేమో పాపం.
గొడవలు చాలా కామెడీగా ఉంటాయి ఇప్పుడు తలుచుకుంటుంటే. పొద్దున కొట్టుకొని సాయంత్రానికి కలిసే రోజుల నుంచి 20 ఏండ్లైనా కూడా మాట్లాడుకొని మిత్రులు లాంటి శత్రువులను కూడా వదిలేస్తున్నాను. ఎన్నో చేయాలి, ఏవో సాధించాలి అన్న మిగిలిపోయిన పగటి కళలను కూడా అలానే వదిలేస్తున్నాను. అయ్యో, వీడిని ఎలా మర్చిపోయాను అసలు. అదే నా ఫోన్ అబ్బా. నా తర్వాత నా గురించి మొత్తం తెలిసింది వీడికేగా. పాపం ఆ సచ్ హిస్టరీ చూసి ఎన్నిసార్లు తిట్టుకొని ఉంటాడు. అది ఫీలింగ్స్ ని అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ రహస్యాన్ని దాచడం వాడికి బాగా తెలుసు. క్షమించండి, చాలా తక్కువ టైం ఉండడంతో నేను ఏది పడితే అది మాట్లాడేస్తున్నాను. అయ్యో, ఇంకా చాలా ఉన్నాయి వదిలించేసుకోవాల్సినవి, కానీ టైం మాత్రం చాలా తక్కువగా ఉంది. రోజు పడుకునే ముందు వచ్చే అడ్డమైన ఆలోచనల్ని కూడా ఇప్పుడు వదిలేస్తున్నాను. మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా భారం దిగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రోజులా కాదు, ఈరోజు జ్ఞాపకాల్ని గుర్తు చేయడానికి నాకంటూ ఇంకొక రోజు లేదు, ఇంకొక గంట కూడా లేదు. ఇంకొద్ది క్షణాలు ఓపిక పడితే ఈ మెమరీస్ అన్నిటి నుంచి విడుదల లభించబోతుందని చిన్న హ్యాపీగా ఉంది. చాలా ప్రాక్టికల్గా మాట్లాడదాం అనుకున్నా, కానీ నాకు తెలియకుండానే ఎమోషన్స్ అన్నిటినీ స్టోర్ చేసుకున్నానని ఈ లాస్ట్ మినిట్ అర్థమవుతుంది. నా భావాన్ని నాకు వచ్చిన భాషతో మీకు పంచుకుంటున్నా. నన్ను భరించింది చాలు, ఇంకా చాలా చాలా ఉన్నాయి చెప్పడానికి. కానీ ఏం చేస్తాం, నాకున్నది ఈ 7 నిమిషాలు మాత్రమే. ఎక్స్ట్రా ఒక్క నిమిషం ఉన్నా కూడా నేను మీతో చాలా పంచుకునేవాడిని. కథ క్లైమాక్స్కి వచ్చింది, నేను వెళ్లాల్సిన టైం దగ్గరికి వచ్చింది. ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, పుట్టినప్పుడు మన కోసం వచ్చే జనాల్ని చూసే అదృష్టం మనకుంటది, కానీ వాళ్ళెవ్వరూ గుర్తుండరు. పోయాక జనాల్ని చూసే అదృష్టం ఉండదు, కానీ పోయే ముందు వాళ్ళతో ఉన్న మెమరీస్ అన్నీ ఒక్కసారిగా ఫ్లాష్ అవుతాయంట. అవే మీతో ఇప్పుడు అన్నీ షేర్ చేసుకున్నాను. సరే మరి, నా టైం అయింది, వెళ్ళొస్తా. సారీ, అన్నీ వదిలేసా కదా, నాకంటూ ఏం మిగలలేదు ఇంకా మళ్ళీ రావడానికి. వెళ్తున్నా. అన్నిటికంటే చివరిగా ఈ మాటల్ని కూడా ఇక్కడే వదిలేస్తున్నా. అదిగో ఇక్కడ చచ్చిపడున్నాడు కదా, వీడికి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఒరే యదా, నువ్వు చేసిన గణికారాల్ని రాయడానికి, నీ రూపాన్ని సిలేయడానికి నువ్వేమైనా గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ అనుకుంటున్నావంటరా? మహా అయితే 2x3 ఫ్రేమ్ కింద బోల్డ్ లెటర్స్లో నీ పేరు రాసి బర్త్ డేట్ నుంచి డెత్ డేట్ దాకా ఇస్తారు, అంతే. ఇట్లు నేను బ్రెయిన్ని, సైనింగ్ ఆఫ్.